హాయ్ హాయ్. ఎక్కడికెళ్ళకండి. ఆగండి, ఆగండి కాసేపు మా కోసము. ఒక చిన్న కథ చెప్తాను వింటారా? అట్లాగే నేను చేసే దినచర్య పూజ కూడా ఒకసారి చూడండి. ఇది పవిత్ర స్వామి కథ అండి. డెవోషన్ స్టోరీ ఫర్ స్టడీ. ఒక చిన్న గ్రామంలో దగ్గర ఒక పవిత్ర నది ఉండేది. ఆ నది తీరంలో ఒక మహానుభావుడు, ఒక స్వామి గారు నివసించేవారు. ఆయన చాలా సాదాసీదాగా జీవించేవారు. రోజంతా దానం చేసేవారు. భక్తులకు మంచి మాటలు చెప్పేవారు. ఆ రోజుల్లో చాలామంది ఇలాగ ఉండేవాళ్ళే కదండి మనకి. స్వాములు కానీ, గురువు గారు కానీ. ఇప్పుడు మనకి అంత తీరుబాట లేదు. మనకి అట్లాంటి వాళ్ళని మనం వెతుక్కుంటూ వెళ్ళగలుగుతున్నామా? లేదుగా. ఇలాగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి ఒక సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆ నదిలో వరదలతో గ్రామానికి చాలా నష్టం చేసేది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్కడ నది వరదలు వచ్చేవన్నమాట. అందరూ భయంతో ఉండేవారు. ఒకరోజు గ్రామస్తులు అందరూ కలిసి ఆ స్వామిగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు. ఏమంటారండి మీరు? అందరూ పూజ అయిపోయినాయా? పొద్దున పూజ ఇది శుభ్రం చేసుకుంటా. ముందు రోజు వచ్చి పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా అవన్నీ స్వామివారికి పెట్టిన పూలు అవన్నీ తీసి అక్కడంతా శుభ్రం చేసుకుంటానండి. ఎలా ఉన్నారు అందరూ? ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. ఏమంటారు మీరు? ఇంకా కథలోకి వెళ్తామా? వాళ్ళందరూ స్వామివారి దగ్గరికి వెళ్ళారు. స్వామి, మాకు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో చెప్పండి అని గ్రామస్తులంతా గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు అన్నమాట. అప్పుడు స్వామిగారు చిరునవ్వుతో చెప్పారంట, భయపడకండి, మీరు భయపడకుండా నమ్మకంతో ఉండాలి. మనకి దేవుడిపై విశ్వాసం పెట్టాలి కదా. నేను మీకోసము భగవంతుని ప్రార్థిస్తాను. దేవుడిపైన విశ్వాసం పెట్టాలి. అప్పుడే మనకి ఏది కూడా సాధించగలుగుతాం. ఇది ప్రకృతి ధర్మం. వానాకాలం, వర్షాకాలం వర్షం రావటం, ఆ వర్షాలు పై ప్రాంతంలో కురవటం, ఆ పై ప్రాంతంలో కురిసిన వర్షాలని ఆ నీటి అంతా నదిలోకి రావటం, నది అంతా పరివాహక ప్రాంతం అంతా కొంచెం వరదలకు గురి కావటం, ఈ నది నీళ్ళన్నీ సముద్రం కలవటం, దాన్ని మనం భగవంతుణ్ణి మన దరి దాకా రానికుండా ఆపగలిగే శక్తి ఆయన ఇస్తేనే కదండి. ఏమంటారు? కథలో కంటిన్యూ అవుదామా? ఆ తర్వాత ఏమైందో మీరు ఏమైనా గ్రహించగలుగుతారండి? ఆ రాత్రి స్వామి గారు నది తీరంలో కూర్చొని భక్తితో ప్రార్థన చేశారు. అద్భుతం ఏమిటంటే ఆ తర్వాత సంవత్సరంలో నది వరదలు తగ్గిపోయాయి. గ్రామము సురక్షితంగా మారింది. అప్పుడు గ్రామస్తులు చాలా సంతోషపడ్డారు. వారు స్వామి దేవారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞ తెలిపారు. స్వామి గారు మాత్రం ఇలా చెప్పారు, ఇది నా శక్తి కాదు, మీ విశ్వాసం, మీ ఐక్యత, ఈ మార్పుకు కారణం మీరే అని స్వామివారు వాళ్ళకి విరమించి చెప్పారనమాట. దీంట్లో మనకి తెలిసిన నీతి ఏమనగా ఎవరైనా గ్రహించగలుగుతారా? ఉంటే కామెంట్లో చేయండి. మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తే కదా మాకు కూడా పాజిటివ్ కామెంట్ చేయండి, మంచిగా లైక్ చేయండి. మా లాంటి యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళకండి, కాసేపు అయినా వీడియో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తాం. చిన్న చిన్న యూట్యూబర్స్ పెట్టే వీడియోని మంచి వీడియోస్ కాసేపు చూసి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఈ కథలోని మారలు ఏమిటంటే, విశ్వాసం ఉంటే సమస్యలు తగ్గుతాయా? ఐక్యతో శక్తి ఉంది.
వాళ్ళ ఐక్యతలోనే శక్తి ఉంది. దేవుడిపై వాళ్ళు నమ్మకం పెట్టారు కాబట్టి ఆ నమ్మకమే వాళ్ళకి దారి చూపించింది. అందుకే దేవుడిపైన నమ్మకం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమంటారు మీరు కూడా? నాలాగేలా నాలాగే ఎంతమంది అండి భగవంతుడిపైన నమ్మకం పెట్టుకొని ఏ పని చేయాలన్నా వాళ్ళతో అనుమతి తీసుకొని చక్కగా మనం చేసుకోగలుగుతాం. ఏమంటారు? భస్మదీర్ఘకలేబరం భవనాశనం భవవైయపాం చంద్రశేఖర 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 రక్షమాం వద్దువారణ ముఖ్య చర్మకృతోదరీర మనోహరం పంకజాశన పద్మలోచన పూజితాంగ సరోరుహం దేవసింధు తరంగ శ్రీకర శిఖ శుభ్ర జటాధరం చంద్రశేఖర 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 పాహి మాం యక్షరాజం శకం వక్షహారం భుజంగ విభూషణం శైలరాజ సుత పరిష్కృత చారు వామ కలేబరం శేలనీలదలం పరధరధారిణం మృగధారిణం చంద్రశేఖర 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 పాహి మాం కుండలీకృత కుండలేశ్వరం కుండల పురుషవాహనం నారదాది మునిస్తత వైభవం భువనేశ్వరం అంధకాంతమసిద్రమారహాదమం శ్రవణాంతకం చంద్రశేఖర 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 రక్షమా